కోర్సుకి వాల్యూ ఉంటుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కాలేజీకి వాల్యూ ఉంటుంది, కంట్రీ థర్డ్. బాగా ఓకే. గుర్తుపెట్టుకోండి. మీరు చదివే కాలేజ్ అలాంటిది, ఫస్ట్ ప్రయారిటీ. Hmm. కాలేజీకి ఉన్న రేటింగ్ ఏంటి, దానికి ఉన్న వాల్యూ ఏంటి. ఐఐటి మద్రాసులో చదివినోడికి మల్లారెడ్డిలో చదివినోడు ఒకటి కాదు కదా, కాదు. కాలేజీయే కదా మ్యాటర్ అక్కడ. అవునవును. కాలేజీ మ్యాటర్. నెక్స్ట్ కోర్సు, ఎలాంటి కోర్సు చదువుతున్నాం. Hmm. కంట్రీ మూడోది. అసలు కంట్రీ అనేది పక్కన పెట్టండి, అసలు కంట్రీ పాయింట్ కాదు ఇక్కడ. Hmm. ఒక కంట్రీలో ఒకటి బాగుంటుందంటే అందరూ అది అక్కడికి వెళ్తారు, అలా ఉండదు. Hmm. కంట్రీలో కంట్రీ బాగుంటుంది. జపాన్లో లేరా, సింగపూర్లో లేరా, లేకపోతే నెదర్లాండ్లో లేదా, యూరోప్లో లేరా, లేకపోతే జపాన్లో లేరా, మలేషియాలో లేరా, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉండరా, లేకపోతే యూకేలో ఉండరా, లేకపోతే యూఎస్లో ఉండరా, కెనడాలో ఉండరా. అన్ని కంట్రీస్లోనే అన్ని కంపెనీస్ ఉంటాయి, ఇండియాలో లేవా. ఇక్కడ కంట్రీ కాదు కావాల్సింది, చదివిన ప్లేస్ మనిషిని లేపుద్ది. Hmm. ఆ ప్లేస్ ఇంపార్టెంట్. ప్లేస్ అంటే ఏంటి, యూనివర్సిటీ నేమ్. ఓకే. యూనివర్సిటీలో ప్రీమియర్ కాలేజెస్లోకి వెళ్ళాలి, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఓకే. ప్రీమియర్ అంటే వరల్డ్లో ఉన్న ప్రీమియర్ టాప్ 100. Hmm. ప్రపంచం మొత్తం మీద చాలా ప్రీమియర్గా ఉన్న కాలేజెస్ ఒక 100 ఉంటాయి. Hmm. ఆ 100 కాలేజీ అన్ని కంట్రీలో ఉంటాయి కదా, Mhm. భారతదేశంతో సహా ఉంటాయి. ఆ కాలేజీలో పడ్డాడు అనుకోండి, సగం రిస్క్ తగ్గింది ఫస్ట్. Hmm. అయిపోయిందా. కోర్సు, వీడు మళ్ళీ థియరీ చదివి బీబీఏ చదివి చేసిన ఏదో పనికి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ థియరీ కోర్సులు చదవకూడదు.